నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం నాతో పాటు ఓయూ శంకరన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇంతకుముందు సోషల్ మీడియానే అడ్డుపెట్టుకుని ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్న ఈ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తేనే. ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దాదాపు ఇది మూడోసారి అనుకుంటా సోషల్ మీడియా జర్నలిస్టుల జపం చేయడం, మీరేం చెప్తారు? ఏదో అన్నట్టుంది, మంచం మీద ఉన్నంతసేపు మొగుడట, మంచం దిగిన తర్వాత యముడట, అట్లుంది. నిన్న మొన్నటి దాకా నీకు ఉపయోగపడ్డది కదా ఇదే సోషల్ మీడియా. మీకోసం ప్రత్యేకంగా ఒక 2-3 ఛానళ్ళు ఉన్నాయి కదా, సోషల్ మీడియాయే, ఛానళ్ళు కాదు. ఛానల్ అంటే ఏంది, జర్నలిజం అంటే ఏంది? ఇప్పుడున్న ఏదైతే పెట్టుబడిదారి సంస్థలు ఉన్నాయో అవన్నీ వాటి అధినేతలందరూ జర్నలిస్టులేనా? మరి ఏం డెఫినేషన్ ఇస్తుండు? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధి కావాలి. ఆ వారధి జర్నలిస్టు అని ఆనాడు ఆయా పరిస్థితులకు మనం కొలమానం పెట్టుకున్నాం. మరి ఇప్పుడేంది? ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు డెఫినేషన్స్ కూడా మారుతున్నాయి, మార్చుకోవాలి. ఎస్, నీకు వారధి కావాలి. నీ ప్రభుత్వం చేస్తున్న మంచిని, నీ ప్రభుత్వం చేస్తున్న చెడుని నీకు తెలిపే ఒక వారధి కావాలి, అంతే తప్ప కానీ అడ్డగోలు అక్కసులుగా అక్కద్దు. ఆయన పెద్ద మనిషి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, పాతాళలోకానికి దొక్కుతా అన్నాడు, పాతాళానికి పడిపోయిండు. నువ్వు కూడా అదే ఆలోచించుకోవాలి. అలా ఈ సోషల్ మీడియా జర్నలిస్టుల హవా ఎక్కువైపోయింది. వీళ్ళు రానోడు కూడా జర్నలిస్ట్ అయిపోతూ ఉన్నాడు, రకరకాల ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కిందకు వస్తే ఒళ్ళు చీల్చాలని ఉంది, నాకు చెంప పగలగొట్టాలని ఉందని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి ఏం చెప్తారంటే, ఒక ముఖ్యమంత్రిగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయొచ్చా, అందులో ఒక జర్నలిస్టుల మీద? ఏదో అన్నట్టుంది, భిక్షం బిడా బిడా అంటే దొంతులు లొడా లొడా అన్నాయంట, అట్లుంది మన ముఖ్యమంత్రి కథ. అయ్యా ముఖ్యమంత్రి, నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి చదువు వస్తుంది? ఎంతమంది ధారాళంగా మాట్లాడగలుగుతారు? ఎంతమంది ధారాళంగా ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వగలుగుతారు, హిందీలో స్పీచ్ ఇవ్వగలుగుతారు? నేను అడుగుతున్నా, యాజ్ ఏ ముఖ్యమంత్రి నీకు ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు? భాష అనేది భావ ప్రకటనని తెలిపే విధంగా ఉండాలి, ఎదుటి వ్యక్తికి కమ్యూనికేట్ చేసే విధంగా ఉండాలి, అంతే తప్ప కానీ దానికి అంగూటీలు కూడా ఇవ్వాలి మంత్రులు. అంగూటీలు గెజిటెడ్ పెన్ను పెట్టి చట్టాలు చేస్తుండ్రు, చట్టాలలో కీలక భాగస్వామ్యాలు అవుతుండ్రు. మరి మీరు పునఃసమీక్షించుకోవాలి. ఎదుటి వ్యక్తిని ఒక్కసారి ఇట్లా చూపిస్తే మిగతా 4 ఏళ్ళు ఎటు చూపిస్తాయి? మనకు చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అలా నిన్ను ఒక్కనే ఇలా కాంగ్రెస్ మీద ప్రేమ కొద్ది గెలిపియలే. ఇలా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి అయితేనే టీఆర్ఎస్ పార్టీని ధీటుగా జవాబు ఇవ్వగలడు అని నిన్ను ఎన్నుకున్నాం ఇలా, అంతే తప్ప కానీ కాంగ్రెస్ని చూసి కాంగ్రెస్ పనితనం 75 ఏళ్ళ కాంగ్రెస్ పొడిచి పడేసిందని ఇలా ఓట్లేలే. అది గుర్తుపెట్టుకో. నీ మీద ఇంతో కొంత అభిమానంతో ప్రజలు ఓట్లేసిండ్రు, దాన్ని కాపాడుకో. ఈ అక్కకు వెళ్ళగా అక్కకు. సోషల్ మీడియా అంటే ఒకప్పుడు మీడియా అంటే విప్లవం, ఇప్పుడు సోషల్ మీడియా అంటే విప్లవం కాదు, అది ఒక సునామీ. మరి ఆ సునామీని తట్టుకోవాలంటే నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సరిపోదు. ప్రజల ప్రేమ కావాలి, మన్ననలు కావాలి, నువ్వు చేస్తున్న పని పట్ల నిబద్ధత కావాలి, ఆ నిబద్ధతని నిరూపించుకోవాలి, అంతే తప్ప కానీ అడ్డగోలు మాట్లాడుతా అంటే, అడ్డగోలు చేస్తా అంటే, అడ్డగోలు నియంత్రణ చేస్తా అంటే మంచి వాళ్ళు మఠాలు వేయండు. ఏదో ఎడ్డి ఆయనకు శనార్థి అన్నట్టు ఉన్నది నీ కథ. ఈ కథ మానుకోవాలి. ఈ కథ మానుకొని నువ్వు ప్రజలకి సంక్షేమ ఫలాలని మంచి రిఫార్మ్స్ని అందియు. ఇదే మీడియా ఎవరు ఎన్నెన్న కారుకు తలుకుయని నీ మీద ఎంత నన్న విషంగా కానీ నీకు ఆశీర్వాదం అనుకొని పని చేయి, అంతే తప్ప కానీ నేను విషంగా అక్కుతా వీళ్ళ మీద, నేను నియంత్రణ చేస్తా అంటే నువ్వు దొక్కుడు కాదు పాతాళలోకానికి, నువ్వు చెంపల వాళ్ళు కొట్టుడు కాదు హోదాలో ఉండి. చట్టం చూస్తుంటుంది, చట్టం తన పని తను చేసుకుంటుంది. నీకేం సంబంధం? వ్యక్తిగా నీ వ్యక్తిగత దూషణలు లెక్కున్నాయి తప్ప ఆ మాటలు నువ్వు ఒక
బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి మాట్లాడినట్లు లేవు అవి. వీధి రౌడీలు మాట్లాడినట్టు ఉన్నాయి అవన్నీ. అది కరెక్ట్ కాదు. నిన్ను నమ్మినప్పుడు తెలంగాణ ప్రజలు ఆ నమ్మకాన్ని నిలబెట్టు. అంటే ఊకే అంటే సోషల్ మీడియా జర్నలిస్టులనే టార్గెట్ చేసి మాట్లాడడానికి, లేదంటే గతంలో కేసీఆర్ చేసిన అవినీతిని చూపించడం వల్లే కదా ఈరోజు రేవంత్ రెడ్డి ఇప్పుడు గద్దెనెక్కి కూర్చున్నది. అంటే ఈ కుర్చీని డిసైడ్ చేసింది కూడా సోషల్ మీడియా అని అనుకోవచ్చు కదా ఒకనొక టైంలో. నేను అదే అంటున్నా. ఒక 3-4 సంస్థలు వాళ్ళ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు పెంచి పోషిస్తున్న సంస్థలు ఉన్నాయి. మరి అవి కూడా సోషల్ మీడియాలే కదా. నీకు డబ్బా కొడితే రైటు, నీకు వ్యతిరేకం చేస్తే తప్ప. వ్యతిరేకం చేస్తుంటే ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది, ప్రజలలో నేను చేస్తున్న తప్పులేంది ఒప్పులేంది అని పునఃసమీక్షించుకోమని చెప్తుంది మీడియా. రేవంత్ రెడ్డి అంటే మీరు సోషల్ మీడియాకు శత్రువా? రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ శత్రువా? కాదు కదా. అది కాదు, మీరు అట్లా భావించద్దు. హోదాలో ఉన్నారు, ఒక తండ్రి లాంటి పెద్ద స్థానంలో రాష్ట్రానికి అధిపతిగా ఉన్నారు. ఆ హోదా దాన్ని నిలబెట్టండి. దానికి ఒక వన్నేదేంరి, దానికి ఒక గుర్తింపు ఉందేంరి. అది గుర్తుపెట్టుకోను. కానీ ఇట్లా అక్కసుగక్కుతా నిరంకషిత ధోరణితో తొక్కి పడేస్తా అంటే కుదరదు అవి. ఇప్పుడు మీలాంటి స్టూడెంట్ లీడర్స్ కానీ మీలాంటి వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నందుకు అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు. స్టూడెంట్స్ మీద ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకునే వాళ్ళని కూడా అరెస్టులు చేసి పక్కన పెడతా ఉన్నారు. ఈరోజు జర్నలిస్టుల మీద కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అంటే రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో కూడా కొన్ని నిబంధనలు వచ్చినాయి. ఇక్కడ మాట్లాడొద్దు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టొద్దు, లేకపోతే ఇక్కడ మీ సమస్యలు చెప్పుకోవడానికి వీలు లేదని చెప్పి కొన్ని ప్లహార్డ్స్ కనపడతా ఉన్నాయి అక్కడక్కడ. మరి ఏం చెప్తారన్న, ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఇలా నైజాముని పైజామూడ ఒకటి, ఇలా నిజాము బందూకులని బద్దలు చేసినాం, ముళ్ళ కంచెలని తొక్కి పడేసినాం. ఇది పెద్ద కష్టం కాదు. ప్రజాస్వామ్యం ఎంతసేపు చేస్తావు ఒత్తిడి? ముచ్చటగా 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకా 3 ఏళ్ళే కదా మిగిలి ఉంది. 3 ఏళ్ళల్లో మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నావు. ఆ కోరికను ఎట్లా నిలబెట్టుకుంటావో దానికి తగ్గట్టు పని చేయి. నీ పనితనం చూపించాలి కదా. పనికిరాని తనాలు చూపించద్దు ఇవన్నీ. ఏదో పాదయాత్రలట, ఏమో యాత్రలు పెట్టిండ్రు. పనికి పార్టీ అయి ఉండి పాదయాత్ర చేయడం అనేది పాదయాత్రలట. ఏం పాదయాత్రలో పనికిరాని యాత్రలో ఏం అర్థం కావట్లేదు. మేము ఇన్ని రోజులు నోరు మూసుకున్నది. ఇలా పసిగుడ్డు ప్రభుత్వము 10 ఏళ్ళు పరిపాలించింది. నువ్వు పసిపిల్ల ప్రభుత్వం 10 కాలాలు పరిపాలించడానికి కోసం నీకు ఒక వెసులుబాటు ఇస్తున్నాం. ఎందుకు వ్యతిరేకత చూపిస్తలేమంటే ఆ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచింది. ఈ ప్రభుత్వం పరిపాలనకు కొంత వెసులుబాటు కావాలని నోరు మూసుకున్నామే తప్ప ఇలా మీ పనితనం బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని మా నోరు మూపియలేను. గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఆర్థిక వెసులుబాటు లేదని నోరు మూసుకున్నాం మాకు మేమే. దాన్ని నీకిచ్చిన వెసులుబాటుని అది ఎట్లా తీర్చిదిద్దుకుంటావో అది నీ పనితనంలో చూపించాలి. అంతే తప్ప కానీ పనికిరాని మాటలు మాట్లాడి గుంపు మేస్త్రి లెక్క ముఖ్యమంత్రి పదవి అని అనకు. ఎందుకు అంటే అది తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఇచ్చిన బరువు, నీ భుజాల మీద బాధ్యత. ఆ బాధ్యతను ఎట్లా నిర్వర్తించాలో దాని గురించి ఆలోచించు. అంతే తప్ప పనికిరాని మీడియా సమావేశాలకు పోయి పనికిరాని చర్చలు పెట్టి ఎందుకు పజీదు తీసుకుంటావు? తీసుకోకది. కాలేసుకుండు ఏలేసుకుండు, ఎవడు ఏది వేసుకుంటే నీకేంది? నీ పనితనం ఏందో చూపెట్టు. ముఖ్యమంత్రిలా మాట్లాడాలి. ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? నరేంద్ర మోడీని చూసి నేర్చుకో. ప్రపంచానికి దిక్చూసిలాగా కనిపిస్తుండయనే అలాంటి ఈ వ్యక్తిని చూసి నేర్చుకో. ఊకే వచ్చిన దానికి పుచ్చిన దానికి వచ్చి మీటింగ్లు పెట్టాడు. ఏం పని? అసలు ఈ ఇష్యూయే కాదు సోషల్ మీడియా అనేది. అసలు చర్చ కాదు, రిఫార్మ్ మీద చర్చ జరగాలి. ఎందుకో పనికిమాని చర్చలు, పనికిమాని మాటలు మాట్లాడుకొని ముఖ్యమంత్రిగా ఆయన ఈ భాష గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన భాష కానీ మంత్రుల భాష కానీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఓపెన్గా ఎట్లా మాట్లాడుతున్నారు, ఎదిరించి వాళ్ళు ఎట్లా ఏ రకమైన వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పుగా చూపించడం మీడియా బాధ్యత.
మీడియా అనే దానికి ఒక రిజిస్ట్రేషన్ చేయించుకొని సెంట్రల్ లెవెల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని అది పొందితేనే మీడియా కాదు. మీడియాకున్న అర్థము, నానార్థాలు, ద్వంద్వార్థాలు ఇవన్నీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధి. అంటే ప్రభుత్వం చేసే మంచి పనులను, ప్రభుత్వం చేసే చెడ్డ పనులని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక వారధి ఇది. ఇలాంటి వారధి ఎవరు చేస్తారన్నది డజన్ మ్యాటర్. ఒకప్పుడు జర్నలిస్టు చేసిండ్రు, ఇప్పుడు అది సోషల్ మీడియా చేస్తుంది. తప్పేముంది అందులో? తప్పేం లేదు కదా. సో దీన్ని ఇది ఇది నేను 2-3 టైమ్స్ చూసినాను నేను ముఖ్యమంత్రి అదే పనిగా సోషల్ మీడియాని తొక్కిపడేయాలనే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని తొక్కిపడేస్తారు, మీ పదవి గుంజేస్తారు, మిమ్మల్ని మీ ఇంట్లో వండబెడతారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు, అదేవిధంగా మహా చెడ్డోళ్ళు కూడా. అది గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రికి నేను 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, ఖచ్చితంగా 100 సీట్లు నెక్స్ట్ తగ్గవంటున్నాడు కదా ఆయన. మరి సవాల్ విసురుతారు. అది కలలు కనద్దు. అబ్దుల్ కలాం గారు కలలు కనమని చెప్పింది, కానీ అది సాకారమయ్యే విధంగా ఉండాలి. కళ సాకారమయ్యే విధంగా ఉండాలి అంతే తప్ప, కానీ కళ సాకారం కాని విధంగా ఉండద్దు. అది మన పనితనం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నీ గొప్ప పనులుండి, నీ మంచి పనులుంటే బరాబరి మేమే అంటున్నాం కదా, నువ్వు మంచి చేస్తే బరాబరి నేను గెలిపిస్తాం, మంచి చేయకపోతే తీసి బండకు కొడతాం, అంతే కదా. మరి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఆ వెసులుబాటు ఉంది. అంటే మీరేం చెప్తారంటే, మీలాగా ఇట్లాంటి ప్రశ్నలు ప్రశ్నించిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతామని విద్యార్థుల తరపున నుంచి మీరు కొట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇదే యూనివర్సిటీ నుంచి. ఇదే యూనివర్సిటీకి వాళ్ళు నిబంధనలు పెట్టడం అనేది యాజ్ ఏ స్టూడెంట్గా, లేదంటే మీరు లీడర్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా తెలంగాణ ఉద్యమంలో ఇన్ని కేసులు పెట్టిండ్రు. ఏం చేసింది పెట్టుబడిదారి ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణను తెచ్చినాం తెలంగాణని. కేసులు ఎన్ని పెడితే అంత ఉధృతం అవుతుంది, ఎంత నిర్బంధం చేస్తే అంత బద్దలవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి అలా. అంతే తప్ప మీరు మీ పనితనాన్ని నిరూపించుకుంటూ పోండి. మీ వెనక ప్రజలు వస్తారు. మాలాంటి మాట్లాడేటోళ్ళు ఏమున్నది, మేము మా ఇండివిజువల్గా మాట్లాడితే తేలిపోతుంది కదా. మీ ముంగట మేము మాట్లాడే వాళ్ళము, మాట్లాడే రాని వాళ్ళ తరపున మాట్లాడుతున్నాం. ఇవాళ చదువుకోని వాళ్ళ తరపున చదువుకున్న వాళ్ళము మాట్లాడుతున్నాం. మీరు అధికారం కొన్న వాళ్ళ లెక్క మాట్లాడతలేం మేము. అది గుర్తుపెట్టుకోవాలి. మీ లెక్క అందలాలు ఎక్కిన వాళ్ళం కాదు, అందలాలకు ఆశపడుతున్న వాళ్ళం కాదు ఇవాళ. అది గుర్తుపెట్టుకోవాలి. అక్కసు పని మీద చూపించు అంతే తప్ప, కానీ ప్రజల మీద, సోషల్ మీడియా మీద, యూట్యూబర్ల మీద, మీడియా సంస్థల మీద, నీకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళ మీద కాదు. వ్యతిరేకంగా ఉన్నోడు కూడా గొప్పగా నీళ్ళు గురించి చెప్పేటట్టు ప్రయత్నం చేయు, పని చేయు, అంతే.